హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పూజ చేసుకున్నప్పుడు ఇలా కొబ్బరి చెప్పులు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి అయితే ఇలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏం చేసుకోవాలో చూపిస్తానండి. ఒకటి రెండు అయితే చట్నీ చేసేసుకుంటాం కానండి, ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో అనేది చూపిస్తానండి. ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో ఏంటో అన్నీ కూడా మీకు వివరంగా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట అండి. మనం తీసుకున్న ఈ కొబ్బరికాయలని ఇలా చూపిస్తున్న విధంగా పగలగొట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా పగలగొట్టుకొని కొబ్బరిని బయటికి తీసేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా ఒక్కొక్కసారి ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి అయితే రాకుండా ఇలాగ ఇబ్బంది పడతాయి కదండి. అలాంటప్పుడు ఇలా చాకుతో ఇలా అంచులు వెంబట ఇలా పైకి లేపుకుంటూ తీసారంటే చాలా ఈజీగా అంటే ఊడొచ్చేస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చక్కగా చాకుతో అన్నారంటే చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తుందండి. ఈ విధంగా తీసుకుని ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న ఈ కొబ్బరికాయ ముక్కల్ని ఇప్పుడు ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, ఈ విధంగా కాసేపటి తర్వాత బాగా డ్రైగా అయిపోయినాయి కదండి. ఈ విధంగా అయిపోతే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి పొడి పొడిలా ఆడుతూ వస్తుంది అనమాట అండి. అదే మనకి కొంచెం చెమ్మగా ఉన్నదనుకోండి, ముద్దలాగా అయిపోద్ది అనమాట ఈ కొబ్బరి తురుము అనేది. మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే కనుక దాంతో కూడా కోరుకోవచ్చు అనమాట అండి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే మిక్సీ పట్టుకున్నాను అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చక్కగా అన్నీ ఒకే సైజులో చక్కగా కట్ చేసుకుని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదండి, తురుములాగా రావాలన్నమాట, పొడి పొడిలాడుతూ రావాలి. మరి ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా ఇలాగా ఆపి ఆపి మిక్సీ పట్టుకున్నారంటే చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా రావాలన్నమాట అండి. మీ దగ్గర తురుముకునేది ఉంటే మాత్రం డెఫినెట్లీ దాంతోనే ట్రై చేయండి, ఎందుకంటే దాంతో కోరుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా పొడి పొడిలాడిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొలుచుకోవాలన్నమాట. మనకి కొబ్బరి తురుము అనేది ఎంత అయితే వచ్చిందో ముందు మెజర్ చేసుకుందామండి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఇలాగా తీసుకున్న తర్వాత ఈ బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా వేసుకొని కొలుచుకోండి. ఎన్ని బౌల్స్ అయినాయో కొలుచుకోండి అనమాట. చూసారు కదా, ఇలా 1 బై 1 కొలుచుకుంటూ వేసుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, నేను తీసుకున్న ఈ గిన్నెతో కొలిస్తే నాకు 4 గిన్నెల కొబ్బరి తురుము అయితే వచ్చిందనమాట అండి. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి. ఇంతకీ నేను ఏం చేస్తున్నానో మీకు తెలియలేదు కదండి. తెలిస్తే కనుక మాత్రం కామెంట్లో పెట్టండి. నేను వచ్చేసి కొబ్బరి లౌజ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజ్ బౌల్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం బెల్లం అయితే కొలుచుకోవాలండి. చూసారు కదండి, నేనైతే కొబ్బరికాయ తురుము కొలుచుకున్న బౌల్తోనే బెల్లం కూడా కొలుచుకున్నానండి. నాకు వచ్చేసి 4 కప్పుల కొబ్బరికాయ తురుముకి 2 కప్పుల బెల్లం అయితే వేసానండి. మీరు సేమ్ ఇదే కొలతలతో వేసారంటే పర్ఫెక్ట్ తీపి అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కొలుచుకున్న బెల్లంలోకి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకుని, మనకి పాకం అయితే రానవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట అండి. ఇప్పుడు వేరొక స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలండి. ఈ కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అనేది మనకి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న కొబ్బరికాయ తురుము అయితే వేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇలా కొబ్బరికాయ తురుము వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొబ్బరికాయ తురుములో ఉన్న చెమ్మంతా పోయి మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ కొబ్బరి లౌజ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇంకొక స్టవ్ మీద ఈ బెల్లం అయితే కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనకి కొబ్బరి ఇంకా కొంచెం వేగాలి కాబట్టి మరి కాసేపు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చక్కగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి.
ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి త్వరగా మాడిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా పొడి పొడిలాడుతూ కలర్ చేంజ్ అయింది కదండి, ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ బెల్లాన్ని వడబోసుకుని వేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా కరిగించిన బెల్లాన్ని మొత్తం ఇలా వడబోసుకుని వేసుకోవాలండి. చూసారు కదా, మనం కరిగించిన బెల్లాన్ని మొత్తం కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మనకి ఇదంతా దగ్గర పడేటంత వరకు కూడా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుందండి. అడుగు పట్టిందంటే మనకి టేస్ట్ అంతా పోతుంది అనమాట అండి. దగ్గరుండి చూసుకుంటూ చేసుకోవాలండి. ఈ కొబ్బరి లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మనకి దగ్గర పడడం స్టార్ట్ అయింది కదండి. ఇలా మరి కాసేపు ఉడికించుకోవాలండి. ఇలా పూజ చేసినప్పుడు మనకి కొబ్బరి చెప్పులు వస్తుంటే ఇలాగ కొబ్బరి నౌజే కాదండి, చాలా వెరైటీలు చేసుకోవచ్చండి. ముందు ముందు వీడియోలో ఏమేమి చేసుకోవాలో కూడా చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చక్కగా దగ్గరికి అవ్వాలన్నమాట అండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మనకి అడుగు పెట్టేస్తుందండి. ఇలా కాస్త దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఇలాచీ పౌడర్ వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకుంటూ మరి కాసేపు ఉడికించుకోవాలండి. మనకి ఈ మిశ్రమం అనేది కాస్త దగ్గర పడాలన్నమాట అండి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. చూసారు కదా, కింద వాటర్ అంతా కూడా లేకుండా ఇలా ఇంకిపోతూ మనకి దగ్గర పడుతుంది. చూసారు కదా, చూసారు కదండి, మనకి ఇలా ముద్దలాగా అయ్యేటంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి బాగా డ్రైగా అయితే చేసుకోకూడదండి. మరి డ్రైగా చేసుకున్నామంటే మనకి చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది అనమాట అండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కంప్లీట్గా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉండలు చేసుకుందామండి. ఇప్పుడు మనం కొంచెం అంత నెయ్యి అయితే తీసుకుని చేతికైతే అప్లై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉండలు అనేవి చాలా నీట్గా అయితే వస్తాయి అన్నమాట అండి. మరి ఎక్కువగా ఇలా నొక్కి నొక్కి చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా ఈజీగానే ఉండలు అయితే అయిపోతాయండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోతాయండి. ఇదే విధంగా మొత్తం కొబ్బరి నౌజ్ అంతా కూడా ఇలా ఉండల్లా చేసుకోండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఎంత బాగున్నాయో చూడడానికి, తింటే కూడా అంతే బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి లౌజ్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ లడ్డూలు అనేవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.